బిడ్డ పుట్టిందన్న ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైంది ఆ జంటకు. మృత శిశువును తరలించేందుకు అంతులేని కష్టం ఎదురైంది. కను మూసిన బిడ్డను ఎత్తుకొని రక్తస్రావం అవుతున్న భార్యను తీసుకొని 3 వాహనాలు మారి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణం వెలుగు చూసింది. ఓ ఆస్పత్రి సిబ్బంది చేసిన నిర్వాకం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మృతి చెందిన బిడ్డను తీసుకువెళ్లేందుకు వాహనం ఇవ్వకపోవడంతో తీవ్ర అవస్థలు పడి స్వగ్రామం తరలించారు. గూడెం కొత్తవీధి మండలం చినాగ్రహారం గ్రామానికి చెందిన వంతల లక్ష్మి ఆగస్టు 3వ తేదీ రాత్రి గూడెం కొత్తవీధి ఆస్పత్రిలో పాపకు జన్మనించింది. బిడ్డ క్రమంగా నలుపు రంగులోకి మారుతుండటంతో అత్యవసర వైద్యం నిమిత్తం చింతపల్లి సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి అంబులెన్స్లో తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి ఆగస్టు 3వ తేదీ రాత్రి శిశువు మృతి చెందింది. సోమవారం ఉదయం మృత శిశువును తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వాలని అడగ్గా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. తల్లికి రక్తస్రావం అవుతూ ఉండడంతో ఆస్పత్రిలోనే ఉంచాలని, చనిపోయిన బిడ్డను మాత్రం తీసుకువెళ్లాలని సిబ్బంది చెప్పారు. దీంతో కలత చెందిన బాధితురాలి భర్త బుచ్చిబాబు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరినీ తీసుకుని చింతపల్లి వరకు 50 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లాడు. అక్కడి నుంచి జీకే వీధికి 20 కిలోమీటర్లు ఆటోలో వెళ్లాడు. అక్కడి నుంచి స్వగ్రామం వరకు మరో 20 కిలోమీటర్లు 2 వీలర్పై వారిని తరలించాడు.